నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ ఫ్రమ్ చెన్నై ఈరోజు మన స్టూడియోకి విచ్చేయడం జరిగింది. ఆయన జ్యోతిష్య గజకేశరి డాక్టర్ ఆచార్య హరీష్ రామన్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఆల్ ది వే ఫ్రమ్ చెన్నై ఇక్కడికి మీరు రావటం జరిగింది. లాస్ట్ టైం మనం వీడియోస్ని అందించడం జరిగింది, రాశి ఫలాలు ఇవ్వటం జరిగింది ఉగాదిని పురస్కరించుకుని. సో మరొక్కసారి మీ ప్రిడిక్షన్స్ కావాలి అని మేము రిక్వెస్ట్ చేసిన ఎడల మీరు ఇక్కడికి వచ్చినందుకు కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ. దీర్ఘాయుష్మాన్ భవ. ప్రేక్షకులందరికీ నమస్కారము. దీర్ఘాయుష్మాన్ భవ. ఫ్యామిలీలో అన్ని మంగళ కార్యాలు ఈ గురువు మార్పు వల్ల అంతా బాగా జరగాలని నేను సంకల్పం చేసుకుంటున్నాను. సో గురువు యొక్క మార్పు అనేది జరగబోతోంది రేపు జూన్ 2వ తారీఖున. గురువు ప్రతి ఏటా ఒక్కసారి మారుతారు, ఒక రాశిలోకి వెళ్తారు, అది మాకు తెలిసినటువంటి విషయమే. కానీ రాశి త్రయం జరుగుతోంది. గురువు ఉచ్చస్థితిలోకి రాబోతున్నారు. దీని ద్వారా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు గురువు అనేది ఖచ్చితంగా మీ ద్వారా మీ ప్రిడిక్షన్స్ చాలా యాక్యురేట్గా ఉంటాయి. ముందే మీరు చెప్పేవన్నీ కూడా అలా జరుగుతుంటే చాలా ఒక్కోసారి భయం వేస్తుంది. సో డెఫినెట్గా చాలా యాక్యురేట్గా మీ ప్రిడిక్షన్స్ ఉంటాయి కాబట్టి మీ ద్వారా మేము తెలుసుకోవాలని అనుకుంటున్నాం. మరి ద్వాదశ రాశుల వాళ్ళకి ఒక్కసారి మీ ప్రిడిక్షన్స్. అర్థికల్పితకల్పోయం ప్రత్యర్థిగజకేసరి వ్యాసతీర్థ గురుర్భూయా తస్మతిష్టార్థ సిద్ధి. ఫస్ట్ విషయం వచ్చేది, ఇప్పుడు గురువు మార్పు అనేది యాక్చువల్లీ మంచి విషయం అని చూడాలి. బికాస్ గురువు మారుతున్నాడంటే 100% గురువు అంటేనే మంచివాడు, దాంట్లో డౌటే లేదు. అంటే ఆ గ్రహం మనకి 100% శుభత్వం అని చెప్తాం. మంచి విషయం మాత్రమే ఇస్తుంది. దాంట్లో చెడిపోతుంది, చాలా కష్టం ఇస్తాడు, గురువు చెడిపోయాడు, అలాగా మనం ఎప్పుడు గోచారంలో వి కాంట్ టేక్. ఒకటి, ఇప్పుడు గురువు మారేది చూసారంటే ఉచ్చస్థానంలో కర్కాటక రాశిలో కంజంక్ట్ అవుతాడు. కర్కాటక రాశిలోకి రావడం మాత్రం కాదు, అక్కడ పుష్యయోహం కనెక్ట్ అవుతుంది. అదేలాగా చూసారంటే శనిను ఉత్తరాభాద్ర నక్షత్రంలో కంజంక్ట్ అవుతాడు. ఈ యోగాన్ని యాక్చువల్లీ మహాయోగం అని చెప్తాం. ఇప్పుడు నేను లాస్ట్ ఉగాదిలో మనం మాట్లాడినప్పుడు ఈ టైంలో పెద్ద పెద్ద ఋషి ముని సన్యాసులు అవతరిస్తారు, అంటే గురువు పెద్ద పెద్ద గురువులు అవతరిస్తారు అని చెప్పింది ఒకటి. అదేలాగా చూసారంటే ఇప్పుడు కొత్తగా కొన్ని మఠాలకి కొంత గురువుల్ని చిన్న పిల్లలుగా ఉన్న వాళ్ళకి గురువు స్వీకారం చేసి స్వామిగా వాళ్ళు మార్చడానికి టైం కూడా ఇదే జరుగుతుంది. ఒకటి. రెండోది, ఇప్పుడు మొన్న మనం చూసారంటే ఐ థింక్ హైదరాబాద్లోనే నరేంద్ర మోడీ గారు ఒక విషయం మనకు చెప్పారు, ఇలా డోంట్ ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్, ప్లీజ్ డోంట్ ట్రావెల్ అవుట్ సైడ్. ఇప్పుడు మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళు అవుట్ సైడ్ ట్రిప్ వెళ్ళడం అనేది తగ్గించుకోండి. కరోనా పీరియడ్లో ఎలాగ మనం ఒక 1 year 2 years ఎలా మనం కరెక్ట్గా ఇంట్లో ఉన్నామో, వర్క్ ఫ్రమ్ హోమ్గా చేసామో, ఎంత డబ్బులు మనం సేవ్ చేసామో, దట్ ఈస్ హౌ మన ఇండియా గ్రో అయిందని ఒక విషయం చెప్పారు. దీంతో కంపేర్ చేసుకుంటే హీఈస్ ఎగ్జాక్ట్లీ డామ్ రైట్. బేసిక్ పాయింట్ అంతే. మనం గురువు ఉచ్చస్థానం అవుతున్నాడంటే 100% బంగారం రేటు విపరీతంగా పెరుగుతుంది. 1,50,000 అవుతుంది. అంటే నేను చెప్పేది ఫర్ 8 grams ఆఫ్ గోల్డ్ నేను చెప్పేది. బై ది ఎండ్ ఆఫ్ 2027 జూన్ అన్నప్పుడు దిస్ వుడ్ బి ద రేట్. దాని తర్వాత బంగారం యొక్క రేటు తగ్గుతుంది. బట్ ఇప్పుడు మనం చూసామంటే ఫ్రమ్ నవంబర్ ఇట్ సెల్ఫ్ బంగారం రేట్ తగ్గుతుంది, తర్వాత మార్చ్ అన్నప్పుడు మరియు పెరుగుతుంది. దీంట్లో 2 విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ విల్ హ్యావ్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్, జస్ట్ నాట్ బికాస్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ హార్మోస్ అని మాత్రమే కాదు. ఎప్పుడల్లా గురువు సింహరాశికి అతిచారంగా సంచరిస్తాడో అప్పుడు కాపర్ ప్రైసింగ్ ఇంక్రీజ్ అవుతుంది, బ్యాటరీ ప్రైసింగ్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే బ్యాటరీ యొక్క కన్జంప్షన్ బేసికల్గా ఎక్కువైపోతుంది. కాపర్ కూడా యూజ్ చేస్తారు బ్యాటరీస్ కి, కాపర్ అండ్ బేస్ అంతే. సో అందుకని బ్యాటరీ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంకొక ప్రిడిక్షన్ ఏంటంటే, శని ఎప్పుడు మేషానికి నీచస్థానానికి వెళ్తాడో మీరు 2028 బేసిక్గా మీరు టచ్ చేసినప్పుడు 2028 మే అన్నప్పుడు దేర్ విల్ బీ ఆల్మోస్ట్ 30% ఆఫ్ ఓన్లీ ఆయిల్ వెహికల్స్. అంటే ఇప్పుడు మనం కార్స్ యూజ్ చేస్తున్నామో, రెవల్యూషన్ రాబోతుంది, అది గ్యారంటీగా జరుగుతుంది. అదేలా చూసారంటే నీచస్థానంలో శని వెళ్ళినప్పుడు ఇప్పుడు మనం నేపాల్లో చూసిన ఈ అటాక్స్ జెన్జీ ఇవన్నీ యూఎస్లో జరుగుతుంది. సో యూఎస్ 3-4 డివైడ్ అయ్యడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. దిస్ ఈస్ ఎ స్టార్ట్ పాయింట్గా నేను చూస్తున్నాను. ఈ గురువు మార్పు అనేది స్టార్ట్ పాయింట్. ఇప్పుడు 2 విషయాలు చెప్పొచ్చు. ఇప్పుడు గురువు అతిచారంగా వెళ్ళడం, తర్వాత కేతు కంజంక్ట్ అవ్వడం, త్రికోణంలో ఉండే గ్రహాల యొక్క పవర్ తగ్గడం, ఇవన్నీ ఏంటంటే వార్ లైక్ సినారియో వస్తుంది. ఎక్కడ వార్ వస్తుంది? ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఈ జోన్లో వార్ రావడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే రాహు కంజంక్షన్ కరెక్ట్గా మకరంలో కంజంక్ట్ అయ్యడం, దాంట్లో
శ్రవణ నక్షత్రం ఎప్పుడైతే కంజంక్ట్ అవుతాడో గ్యారంటీగా ఇండియా, పాకిస్తాన్, ఇండియా అండ్ బేసికల్గా ఈ శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ ఈ ఏరియాస్లో చాలా బార్డర్స్లో ప్రాబ్లం. అందుకని మన అమిత్ షా గారు ఆల్రెడీ బంగ్లాదేశ్ బార్డర్ని క్లోజ్ చేస్తారు. దిస్ ఈజ్ అ లాజిక్, ఇంకేం లేదు. సో అలాగా జరగడానికి ఛాన్స్ ఉంది. సో గురువు ఇలా మారడం మంచిదా అంటే 100% మంచిది కాదు. ఎందుకంటే సామాన్య మనుషులు డబ్బు పరంగా, ఆర్థిక పరంగా సెన్సెక్స్ అంతా విపరీతంగా పడిపోతుంది. స్టాక్ మార్కెట్ విల్ హ్యావ్ ఎ హ్యూజ్ క్రాష్. ఇవన్నీ వచ్చి బికాస్ ఆఫ్ గురు మార్పు. సో ఇన్ జనరల్గా మనం అర్థం చేసుకునేది ఇలా మనం అర్థం చేసుకోవాలి. రైట్, ఇట్లా ఉండబోతుంది గోచార ఫలితం గురువు యొక్క మార్పు. ఇక ద్వాదశ రాశులకి కూడా ఎలా ఉంటుందో మీరు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. మరి మొదలు పెడదాం. మరి మేషరాశి వారికి ఎలా ఉండబోతోందండి జూన్ 2వ తారీఖు నుంచి? మేషరాశి వాళ్ళకి ఫస్ట్ విషయం 4వ స్థానంలో గురువు ఉచ్చ స్థానంకి వెళ్తున్నాడు. అంటే కర్కాటకంలో ప్రవేశం చేసినప్పుడు ఫస్ట్ విషయం ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసడానికి ఫెంటాస్టిక్ అనగా టైం. రెండవది ఫ్యామిలీలో మదర్ యొక్క హెల్త్ చూసుకోవాలి. అది లేక సడన్గా బాగున్నాను సార్, సడన్గా బ్యాక్లో పట్టుకుంది, ఒక 4-5 డేస్ నేను లేవలేకపోతున్నాను అనే ఒక సిచ్యువేషన్ రావడానికి ఛాన్స్ ఉంది. గురువు యొక్క స్థాన బలం అనేది ఈసారి చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే శని త్రికోణంలో ఉంది కాబట్టి గ్యారంటీగా స్కూల్ మొదలు పెడతారు, బ్యాంక్లో జాబ్స్ స్టార్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది. చాలామంది గో సంరక్షణలో దిగుతారు బికాస్ గురువు కంజంక్ట్ అవుతుంది కాబట్టి గ్యారంటీగా మాస్ ప్రొడక్షన్. అది పొంగనూరు పశువు అని ఒక బ్రీడ్ ఉంది, అది చాలా బాగా వెళ్ళడానికి ఛాన్స్. ఎందుకంటే శని గురువు కంజంక్షన్ ఒరిజినల్ బ్రీడ్ ఏదైతే ఉందో అది బాగా, ఇప్పుడు చాలామంది బయట నుంచి తీసుకొచ్చి క్రాస్ బ్రీడ్ చేసి పెంచుతారు. అలా కాకుండా ఒరిజినల్లీ మన భారతదేశంలో ఉన్న ఒరిజినల్ బ్రీడ్ విపరీతంగా అది వెళ్ళడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. అదేలాగా ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ మనం స్టార్ట్ చేసేది. చాలామంది ఏం చేస్తారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాటన్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేస్తారు. అదేలాగా చూసంటే ఇక్కడ మొదలు ఇక్కడ వేసి యూ విల్ డూ అన్ ఇన్వెస్ట్మెంట్ హియర్. మీ భారతదేశంలో ఇన్వెస్ట్ చేసి చాలా పెద్దగా గ్రో అవ్వడం, మీ ఊళ్ళల్లోంచి ఇక్కడికి రావడం, అంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేసి ఒక వ్యాపారం పెట్టుకొని చాలా బాగా గ్రో అవ్వడం, ఇలాంటి విషయాలన్నీ జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే అష్టమ స్థానానికి గురు దృష్టి రావడం అనేది ఇట్స్ లైక్ ఎన్ అమేజింగ్ ఫ్యాక్టర్. ఎందుకంటే ఈ రోజు దాకా నా హస్బెండ్ సంపాదించనే లేదు సార్, చుమ్మా టైం పాస్ చేస్తున్నాడు సార్ అన్న మనిషి అయినా ఇప్పుడు వచ్చి డబ్బులు వస్తుంది. అంటే ఫ్యామిలీ పరంగా మీ హస్బెండ్ అండ్ వైఫ్ లోపల ఉండే అనవసరమైన గొడవలు అనేది తీసి పక్కన పెడితే, బ్రదర్స్లో ఉండే గొడవలు, సిస్టర్స్ లోపల ఉండే గొడవలు, సిస్టర్స్ లోపల ఉన్న గొడవలు అన్నీ తిరిగిపోతుంది. ఒకటి అనుకోకుండా ఒక పెద్ద ల్యాండ్ మనకి రిజిస్ట్రేషన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. ఎందుకని అనుకోకుండా? అష్టమ స్థానం ఇస్ సంథింగ్ దట్ యూ కెనాట్ ప్రిడిక్ట్. అది ఇది ఇలానే అవుతుంది అని మనం చెప్పలేం. అందుకని సివిల్ సర్వీస్లో క్రాక్ చేయడం, అందుకని నీట్లో క్లియర్ చేయడం, అందుకని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టడం, ఇదంతా మేషరాశి వాళ్ళకి ఫెంటాస్టిక్గా ఉందని చెప్పొచ్చు. ఇంకొకటి 10వ స్థానం, మీ యొక్క సాపాడు అంటే భోజనం కావాలి కదా, సో దానికి గురు దృష్టి ఉంది కాబట్టి మీ జాబ్ ప్రాస్పెక్ట్స్ ఫెంటాస్టిక్. నేను చూసేది బేసిక్గా మేషరాశి వాళ్ళకి జాబ్ పరంగా అసలు ఏ ప్రాబ్లం ఉండదు. ఫెంటాస్టిక్ జాబ్ చేంజ్ ఇస్ ఇన్ఎవిటబుల్. అంటే మీరు జాబ్ చేంజ్ చేసియే తీరాలి. ఇక్కడ ఉన్న పరిస్థితి వేరే చోటుకి వెళ్ళడం, లేదంటే ట్రాన్స్ఫర్ అవడం, లేదా వేరే ఊరు, వేరే బ్రాంచ్, అలా మీరు వెళ్ళి సెటిల్ అవ్వడం, అక్కడ ఒక పెద్ద మార్పుని తీసుకురావడం. 80% ఆఫ్ ద మేషరాశిలో ఉన్నవాళ్ళు ఇండియాకి తిరిగి వస్తారు. లేదు సార్ మా జాతకం బాగుందంటే అక్కడ సెటిల్మెంట్ అవుతారు. యుల్ గెట్ యువర్ PR. ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే నా గోల్డెన్ వీసా, PR ఇప్పుడు చెప్తున్నారు కదా, అదంతా మీకు కన్ఫర్మ్ అయిపోతుంది. అంటే గురువు దృష్టిలో ఉన్నాడు. ఇప్పుడు ఇలాగ ఒక లైట్ మీ మీద కొడితే ఎలా ఉంటుందో అలా మీకు మేషరాశి వాళ్ళకి జాబ్ పరంగా, ఆర్థిక పరంగా ఫెంటాస్టిక్. ఇంట్లో పెద్దవాళ్ళ హెల్త్ గ్యారంటీగా చూసుకోవాలి. ఎందుకంటే ఏళ్లనాటి శని దాంట్లో 2.5లో ఫస్ట్ 2.5లో ఉన్నారు మీరు. అంటే నార్మల్గా పాదం సంబంధించిన నొప్పి, ఒంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐరన్ డెఫిషియన్సీ లేడీస్కి చాలా ఎక్కువ ఉంటుంది, అది మీరు చూసుకోవాలి. ఇవన్నీ మనం ఎందుకు చెప్తున్నా అంటే బిఫోర్ హ్యాండ్ గురువు వచ్చినప్పుడు సరిపోతుంది అంటే కరెక్ట్ డాక్టర్ దొరుకుతారు, ఆ డాక్టర్ ఇస్తే మందు మనకి పనిచేస్తుంది. సో ఇదన్నీ మనము యాక్చువల్గా మనం అర్థం చేసుకోవాలి. ఇంకోటి, ఎప్పుడైతే 12th భావం అంటే వ్యయ స్థానానికి గురువు సంబంధిస్తాడో క్రెడిట్ కార్డ్స్ క్లోజ్ చేస్తారు. నాకు ఇంత అప్పు వద్దు, నా వల్ల అవ్వట్లేదు, 10 చోట తీసుకునే ఈఎంఐని ఒక ఈఎంఐగా కన్వర్ట్ చేసే ఒక యోగం, ఈ మహాయోగం అనేది. ఇంకొకటి మేషరాశి వాళ్ళకి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 5 నెలలో కోటీశ్వర యోగం అనేది 100% జరుగుతుంది. ఎలాగా? ఆ గురువు కేతు కంజంక్షన్, నాన్న వాళ్ళ ముత్తాత నుంచి వచ్చే ఆస్తి, నాన్న వల్ల రిటైర్మెంట్ బెనిఫిట్, మీకు ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా, లేదా మీ అబ్బాయి నుంచి వచ్చే ఒక పెద్ద ఒక యోగం, ఇలాంటి విషయాలన్నీ జరగడానికి ఛాన్సెస్ చాలా ఉంది. అంటే ఈ మేషరాశి వాళ్ళకి ఎలా చూసినా
ఫినాన్షియలీ చాలా బాగా గ్రోత్ ఇచ్చే ఒక పరిస్థితుల్లో మీరు మేషరాశిలో పుట్టిన వాళ్ళకి 100% బాగుంది అంతే. రైట్. మరి మేషరాశి ఆడవాళ్ళకి ఎలా ఉంటుందండి? ఫస్ట్ విషయం లేడీస్ పరంగా మనం చూసామంటే ఈ గోచారమే లేడీస్కి అగెయిన్స్ట్గా ఉంది. నెక్స్ట్ 1 ఇయర్ నేను అదే మీరు చెప్పాను లేడీస్కి హెల్త్ సెక్యూరిటీ సంబంధించిన విషయాలు ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయాలని ఇప్పుడు తమిళనాడులో మనం ఇచ్చిన ప్రెడిక్షన్స్ వలన ఫస్ట్ సైన్ చేసేది అంటే ఇప్పుడు విజయ్ గారు తీసుకుని ఫస్ట్ సైన్ చేసేదే లేడీస్కి సెక్యూరిటీ సంబంధించిన విషయాల్ని ఒక డిపార్ట్మెంట్ ఒక మినిస్ట్రీకి సెట్ చేసి సైన్ చేశారు. బికాస్ దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ప్రాస్పెక్ట్. తమిళనాడులో మాత్రం కాదు, హైదరాబాద్, తెలంగాణ, బెంగళూరు, ముంబై, కల్కట్టా అన్ని చోట్ల లేడీస్ పరంగా చాలా విషయాలు నెగిటివ్గా ఉంది. అంటే డౌరీ హరాస్మెంట్ అయినా అవ్వచ్చు, లేదంటే ఎక్కడైనా వెళ్ళినప్పుడు కొంచెం నెగిటివ్గా ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఇట్ అంతే, అలాంటి విషయాలన్నీ జరగడానికి ఛాన్స్ ఉంది. అందుకంటే మేషరాశిలో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ విషయం మీ ఓపెన్గా ఏ విషయాన్ని చెప్పకుండా ఉండడం మంచిది. సీక్రెట్గా ఉండాలి. అంటే ఏంటంటే ఫ్యామిలీలో ఉన్న గొడవలు అనేది మీ ఫ్యామిలీ లోపల ఉంచాలి. లేదంటే చాలా ట్రస్టెడ్ సోర్స్ అని ఎవరు మీరు అనుకుంటారో వాళ్ళకి మాత్రం చెప్పాలి. ఊరికే బస్సులో పక్కన కూర్చున్నాడు అక్కడ ఫ్లైట్లో వెళ్ళినప్పుడు హాయ్ హలో హవర్ యూ అని ఎవరైనా చేతులు ఇచ్చారంటే వెంటనే వాళ్ళతో అయ్యో అని స్టార్ట్ అలాంటి విషయాలు దయచేసి మీరు ఓపెన్ చేయకూడదు. కానీ డబ్బు పరంగా ఆర్థిక పరంగా ఇట్స్ అ టైమ్ ఫర్ యూ టు సేవ్ మనీ. ఎందుకంటే వ్యయస్థానంలో శనికి గురు దృష్టి ఉంది కాబట్టి మీరు గ్యారంటీగా మీరు గోల్డ్లో సేవ్ చేయడం కానీ లాంగ్ టైమ్ స్టాక్స్లో సేవ్ చేయడం కానీ మేషరాశి వాళ్ళకి ఫంటాస్టిక్గా ఉంది. అంటే లేడీస్కి చాలా బాగుంది. రైట్. చదువుకునే పిల్లలకండి దట్స్ అన్ అమేజింగ్ టైమింగ్. ఎందుకంటే 4వ భావంలో గురువు ఉచ్చ స్థానం పొందుతున్నాడు. నార్మల్గా గురువుకి స్థాన బలం లేదు, కానీ త్రికోణంలో ఉన్న శని ఏం చేస్తాడు, మిమ్మల్ని చదివిస్తాడు, మీ సొంత ఊరు నుంచి బయటికి పంపిస్తాడు, హాస్టల్ ఫెసిలిటీలోకి ట్రాన్స్ఫర్ చేస్తాడు. అంటే గ్యారంటీగా పిల్లలు ఎవరైతే ఉన్నారో కాస్త దృష్టి జాస్తిగా పెట్టాలి. అంటే అట్ ది సేమ్ టైం మీరు ట్యూషన్స్ మీరు చేయడం కానీ, లేదంటే మీరు ఏమైనా ఎగ్జామ్స్ క్లియర్ చేసి బయటికి వెళ్ళి మనం సెటిల్మెంట్ అవ్వడం కానీ, మెరిట్లో సీట్ కొట్టినా ఈ ఊర్లో కాదు బయట ఊరు అని ట్రాన్స్ఫర్ అవ్వడం, ఇలాంటి విషయాలన్నీ జరుగుతుంది. సో పిల్లలకి చాలా బాగుంది, నథింగ్ టు వరీ. హెల్త్ విషయంలో ఎలా ఉంటుంది మేషరాశి? ఫస్ట్ విషయం, మేషంలో పుట్టిన లేడీస్ అయినా జెంట్స్ అయినా సరే హార్ట్, చెస్ట్, బ్రెస్ట్, కొలెస్ట్రాల్ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేలాగా మీ మదర్ యొక్క హెల్త్ చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది రెగ్యులర్ ప్రాక్టీస్ అనేది వాకింగ్ మాత్రం కాదు, కొంచెమైనా జాగింగ్ ఇలా ఎక్సర్సైజ్ అలాంటివి చేసేది మంచిది. ఎందుకంటే ఈ టైం పీరియడ్లో పీరియడ్ ఫర్ క్రాంప్స్ అని చెప్పొచ్చు. అంటే వాట్ యు కాల్ క్రాంప్స్ అదే పెయిన్స్ అంటే పట్టుకోవడం అంతే. సడన్గా ఎందుకు మసిల్ క్రాంప్ అని చెప్తాం, అది చూసారంటే నెక్స్ట్ 1 ఇయర్ ఎక్కడ వస్తుందంటే బ్యాక్. మన మేషరాశిలో ఎవరైనా సరే చిన్న పిల్లోడైనా సరే బ్యాక్ పెయిన్ అంటాడు, ఎందుకో తెలియదు, కానీ క్రాంప్. సో ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఏలినాటి శని మొదలైనప్పటి నుంచి కూడా మేషరాశి వారికి ఒకంత స్లో డౌన్ అయిపోయింది లైఫ్ అని చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు. అందులో జాబ్ కూడా, మాకు జాబ్ దొరకట్లేదండి, సరైన జాబ్ కూడా దొరకట్లేదు అనే వాళ్ళు ఉన్నారు. జాబ్ పరంగా ఎలా ఉంటుంది మేషరాశి వారికి? ఇప్పుడు ఏలినాటి శనికి ఇన్సూరెన్స్, ఎందుకంటే గురు కంజంక్షన్లోకి వస్తున్నాడు అంటే ఏలినాటి శని పని చేయదు. 1 ఇయర్కి యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఏలినాటి శని, ఫస్ట్ విషయం అదొకటి. రెండవది జాబ్ పరంగా ఉన్న ఇబ్బందుల్లో టార్చర్, నిద్ర లేకుండా ట్రై చేయడం, 11:30 12:30 దాకా ప్రాజెక్ట్ ఎక్స్టెన్షన్ ఇలాంటి విషయాలు అన్నీ క్లియర్ అవుతుంది. ఎందుకంటే గురువు ఉచ్చ బలంలో ఉన్నప్పుడు ఎవరైతే మిమ్మల్ని టార్చర్ చేస్తాడో వాడు ట్రాన్స్ఫర్ అయిపోతాడు, ఫస్ట్ విషయం అది. అంటే మేషరంలో పుట్టిన వాళ్ళకి జాబ్ పరంగా ఫెంటాస్టిక్గా ఉందని నేను స్టార్టింగ్ ప్రెడిక్షన్లోనే చెప్పాను. సో యూర్ గోయింగ్ టు బి గుడ్, రియలీ బ్యూటిఫుల్. ఓవరాల్గా ఈ గురువు యొక్క మార్పు ఎలా ఉండబోతుంది అనేది మీరు ఆల్రెడీ చెప్పేశారు కాబట్టి గురువు నుంచి చక్కటి ఫలితాలే రావాలి అంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? తుంగభద్ర నదీ తీరంలో ఉన్న రాఘవేంద్ర స్వామి మఠానికి వెళ్ళి ఆ రోజు అంటే థర్స్డే మార్నింగ్ 6 to 7 గురువారం రోజు మార్నింగ్ 6 to 7 అక్కడ స్నానం చేసి స్వామి పాదాలను వెళ్ళి దర్శనం చేసుకొని రావడం. ఏ గురువు అయినా సరే కలియుగ కామధేను కల్పవృక్షం మంత్రాలయ మహాప్రభు శ్రీ గురు రాఘవేంద్ర స్వామిని దర్శనం చేసుకొని రావడం, లేదంటే కాంచీ పీఠాధిపతిని చేసుకొని రావడం. అంటే గురువు దృష్టి ఉందంటే మీ ఏ ఒక్క నెగిటివిటీ అయినా క్లియర్ అయిపోతుంది. ఇట్స్ అ పాత్ ఫర్ గ్లోరీ అంతే. అంటే మనకు తెలియదు ఎక్కడ వెళ్తామో తెలియదు, దిక్కు తెలియని మనిషినికి ఒక గురువు రే అట్లా వెళ్ళి లెఫ్ట్ కట్ చేయి బాగుంటారా అని చెప్పిన మనిషి ఎంత పెద్ద మనిషి, అలాగనే ఈ సిచ్యువేషన్ ఉంది. సో గ్యారంటీ ఇది మీరు చేయండి, లైఫ్లో ఒక్కసారైనా మీరు చేయండి. ఒక్కసారి చేస్తే చాలు, నెక్స్ట్ 1.5 yearకి మీకు ఇన్సూరెన్స్, ధైర్యంగా ఉంటారు, బాగుంటారు. అమేజింగ్ అండి, అమేజింగ్. చాలా హోప్ని ఇస్తాయి మీ ప్రెడిక్షన్స్ డెఫినెట్గా. సో మేషరాశి వారికి ఈ గురువు మార్పు రీత్యా మంచి సానుకూల ఫలితాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో వృషభ రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి, నమస్తే. నమస్కారం.